ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రియమైన తులారాశి వారికి 2026 మార్చ్ 7 శనివారం, 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ ఈ వీడియోలో వివరించాం. గ్రహస్థితులు, చంద్రబలం, మీ భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక మార్పులు, ఉద్యోగ అవకాశాలు ప్రతి విషయాన్ని స్పష్టంగా మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ 4 రోజులు తులారాశివారికి అంతర్ముఖ ఆలోచనల సమయం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే తొందరపడకుండా శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. కొంతమందికి శుభవార్తలు రావచ్చు, ఇంకొంతమందికి పరీక్షల కాలం కావచ్చు. కాని దేవుని కృపతో ప్రతి పరిస్థితి చివరికి మీకే అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 9 సోమవారం రోజున శివానుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు ఓం నమఃశివాయ జపం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మార్చి 10 మంగళవారం రోజున ధైర్యంతో తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ 4 రోజుల ఫలితాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పక చూడండి. చాలామంది చూస్తున్నారు, కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకోసం చాలా విలువైనది. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతిరోజూ నిజమైన జ్యోతిష్య మార్గదర్శకత్వం అందించేందుకు మా ప్రయత్నం కొనసాగుతోంది. వీడియో చివరి వరకు చూడండి. ధన్యవాదాలు. ప్రియమైన తులారాశివారికి ఈ 4 రోజులు ముఖ్యంగా సహనమనే గుణాన్ని పరీక్షించే సమయం. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా జీవించారో మీకు తెలుసు. కాని కొన్నిసార్లు జీవితం మన ప్రయత్నాలకు వెంటనే ఫలితాలివ్వదు. 2026 మార్చి 7 శనివారం నుంచి ఒక అంతర్గత ఒత్తిడి మొదలవుతుంది. మీరు చేస్తున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఒక చిన్న పని కూడా పెద్ద కష్టంగా అనిపిస్తుంది. శనివారం రోజు శని ప్రభావం వల్ల ఆలస్యం, నిరీక్షణ, ఆందోళన పెరుగుతాయి. మీరు ఇతరుల కోసం ఎంతో చేశానని అనిపించినా ప్రతిఫలం రాకపోవడం వల్ల మనసులో బాధ ఉంటుంది. కాని ఈ కష్టం మీ బలహీనతను కాదు, మీ సహనాన్ని బయటకు తీస్తుంది. దేవుడు కొందర్ని మాత్రమే పరీక్షిస్తాడు. బలమైన వారిని మాత్రమే కష్టాల గుండా నడిపిస్తాడు. మీరు ఆ బలమైన వారిలో ఒకరు. ఈ కాలంలో ముఖ్యంగా మాటలపై నియంత్రణ అవసరం. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయి. మౌనం కొన్నిసార్లు గొప్ప సమాధానమవుతుంది. మీరు అన్యాయం ఎదుర్కొన్నా కూడా కాస్త ఆగి ఆలోచించండి. త్వరగా స్పందించకుండా శాంతంగా స్పందిస్తే సమస్యల తీవ్రత తగ్గుతుంది. సోమవారం వరకు ఈ సహన పరీక్ష కొనసాగుతుంది. మీరు లోపల ఏడ్చినా బయట నవ్వుతారు. కాని ఈ దశ మీ ఆత్మబలాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మీరు ఒక పెద్ద స్థాయికి చేరుకునే ముందు ఇదొక శిక్షణ కాలం. ఈ కష్టాలు మీకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ఆదివారం మరియు సోమవారం రోజుల్లో ముఖ్యంగా అనుకోని ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు ప్లాన్ చేసిన పనులు అడ్డంకులు ఎదుర్కొంటాయి. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ఆలస్యమవుతుంది. ఒక ఒప్పందం నిలిచిపోతుంది. ఒక కుటుంబ నిర్ణయం వాయిదా పడుతుంది. ఇవన్నీ కలిపి మీలో నిరుత్సాహం కలిగిస్తాయి. ఈ ఆటుపోట్లు మీ జీవితదారిని పూర్తిగా మార్చడానికి రావు. అవి మీ వేగాన్ని తగ్గించడానికి మాత్రమే. మీరు చాలా వేగంగా ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు బ్రేక్ వేస్తాడు. ఎందుకంటే ముందు ఉన్న ప్రమాదాన్ని మీరు చూడలేరు. ఆ బ్రేక్ కూడా కరుణే. మీరు ఈ సమయంలో మీపై నమ్మకం కోల్పోవద్దు. ఇతరులు మీ నిర్ణయాలను విమర్శించవచ్చు, కాని మీ అంతరాత్మ ఏమి చెబుతోందో వినండి. మీలో ఒక ప్రత్యేకమైన సమతుల్యత ఉంది. అదే మీ శక్తి. ఆటుపోట్లు వచ్చినప్పుడు మీరు పడిపోవడం కాదు, నిలబడటం నేర్చుకోవాలి. మంగళవారం నాటికి ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. నిలిచిపోయిన పని కదలడం ప్రారంభిస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇదే జీవితం. క్షణం ముందు కష్టం, క్షణం తరువాత ఉపశమనం. కాబట్టి ఈ ఆటుపోట్లను శాపంగా కాకుండా మార్గదర్శకంగా చూడండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒక మాట, ఒక సంఘటన మీ గౌరవాన్ని తాకే అవకాశం ఉంది. మీరు ఎంతో గౌరవించిన వ్యక్తి మీపై అనుమానం పెట్టవచ్చు. కుటుంబంలో ఎవరో మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఉద్యోగంలో మీ శ్రమను గుర్తించకపోవచ్చు. ఈ అవమానం మీ మనస్సును బలంగా తాకుతుంది. మీరు ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తారు. కాని గుర్తుంచుకోండి, అవమానం తాత్కాలికం, గౌరవం శాశ్వతం. నిజాయితీగా జీవించిన వారికి దేవుడు చివరికి న్యాయం చేస్తాడు. సోమవారం రోజు
ముఖ్యంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న మాట కూడా మీకు పెద్ద గాయంలాగా అనిపిస్తుంది. కాని మీరు వెంటనే స్పందించకుండా ఆలోచించండి. కొన్నిసార్లు మనం వినే మాటలు మన అహంకారాన్ని కాదు, మన ఎదుగుదలను పరీక్షిస్తాయి. ఈ అవమానం తర్వాత మీలో ఒక మార్పు వస్తుంది. మీరు ఎవరికోసం జీవిస్తున్నారో, మీ విలువ ఏమిటో తెలుసుకుంటారు. మీరు మౌనంగా కష్టపడటం ప్రారంభిస్తారు. అదే మీ విజయం ప్రారంభం. ఒకరోజు అదే వ్యక్తులు మీ గురించి గర్వంగా మాట్లాడతారు. కుటుంబంలో చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, బాధ్యతల విషయంలో విభేదాలు వస్తాయి. మీరు ఎంత సర్దుకుపోవాలని ప్రయత్నించినా ఎదుటివారు అర్థం చేసుకోకపోవచ్చు. మంగళవారం రోజు మంగళగ్రహ ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయానికే పెద్ద గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. గెలవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. సమాజంలో కూడా మీ గురించి అపార్థాలు పుట్టే అవకాశం ఉంది. ఎవరో మీ మాటలను వక్రీకరించి చెప్పవచ్చు. మీరు చేసిన మంచిని కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాని ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం అసాధ్యం. మీరు మీ సత్యానికి నిజాయితీగా ఉండాలి. ఈ విభేదాలు శాశ్వతం కావు. మీరు శాంతంగా వినయంగా స్పందిస్తే సమస్యలు క్రమంగా సద్దుమడుగుతాయి. కుటుంబంలో ఒక పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది. మీరు ముందుగా క్షమించగలిగితే పరిస్థితి త్వరగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు పెరగవచ్చు. ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు, అప్పుల ఒత్తిడి మీ మనస్సును కలవరపెడతాయి. మీరు ఎంత సంపాదించినా సరిపోవడం లేదు అని అనిపిస్తుంది. శనివారం రోజు ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులు వెంటనే లాభం ఇవ్వకపోవచ్చు. ఒకరు డబ్బు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేయవచ్చు. ఇవన్నీ కలిపి మీలో ఆందోళన పెరుగుతుంది. కాని ఇది పూర్తిగా నష్టకాలం కాదు. ఇది ఖర్చులను నియంత్రించడం నేర్పించే దశ. మీరు అవసరం లేని ఖర్చులను తగ్గిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. ఈ అలవాటు మీకు తరువాత పెద్ద లాభమిస్తుంది. సోమవారం తరువాత ఒక చిన్న ఆర్థిక ఉపశమనం కనిపిస్తుంది. ఒక చిన్న ఆదాయం, ఒక బాకీ డబ్బు తిరిగి రావడం, ఒక కొత్త అవకాశ సూచన కనిపిస్తుంది. ఇది పెద్ద మార్పు కాకపోయినా ఆశ కలిగించే సంకేతం. మీరు ఈ కష్టకాలంలో నిరుత్సాహపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఆర్థిక సమస్యలు శాశ్వతం కావు. మీ కష్టపడి పనిచేసే స్వభావం మిమ్మల్ని మళ్లీ నిలబెడుతుంది. ఈ 4 రోజులు కఠినంగా అనిపించినా ఇవే మీ ఆర్థిక పునాది బలోపేతం చేసే రోజులు. ప్రియమైన తులారాశివారికి, మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న కష్టాలు యాదృచ్ఛికం కావు. ప్రతి కష్టం వెనుక ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఈ 4 రోజులు, ముఖ్యంగా మార్చి 7 నుంచి 10 వరకు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు మొదలవుతుంది. మీరు బయట చూస్తే సమస్యలు మాత్రమే కనిపిస్తాయి, కాని లోపల ఒక మార్పు ప్రారంభమవుతోంది. అదే దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. దేవుడు మన జీవితంలో పెద్ద మార్పు చేయడానికి ముందు చిన్న చిన్న సూచనలిస్తాడు. ఆ సూచనలను గుర్తించగలిగితే మన జీవితం సులభమవుతుంది. ఈ సంకేతాలు ఒక్కసారిగా పెద్ద అద్భుతాల రూపంలో రావు. అవి నిశ్శబ్దంగా, మనసుకు మాత్రమే అర్థమయ్యేలా వస్తాయి. ముఖ్యంగా శనివారం రాత్రి నుంచి మీలో ఒక ఆత్మపరిశీలన మొదలవుతుంది. మీరు గతాన్ని తలుచుకుంటారు. ఎవరిమీద కోపం పెట్టుకున్నారో, ఎవరివల్ల బాధపడ్డారో ఆలోచిస్తారు. అదే సమయంలో ఒక ప్రశ్న మీలో వస్తుంది: నేనింక ఎంతకాలం ఇలా బాధపడాలి? ఈ ప్రశ్నే దైవ సంకేతానికి మొదటి అడుగు. ఆదివారం రోజున మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక మంచి మాట వింటారు. ఆ మాట మీ మనసులో నిలిచిపోతుంది. అదొక ఉపదేశంలా అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు. సోమవారం రోజున ఒక చిన్న సంఘటన మీలో ఆశను రగిలిస్తుంది. మీరు పూర్తిగా నిస్పృహలో లేరు అని అర్థమవుతుంది. మంగళవారం నాటికి ఈ సంకేతాలు మరింత స్పష్టమవుతాయి. మీరు లోపల ఒక శక్తిని అనుభవిస్తారు. ఇదే దైవ సంకేతాల ప్రారంభం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా మనసు అశాంతిగా ఉంటుంది. కాని ఆశ్చర్యంగా ఈ 4 రోజుల్లో ఒక దశలో మీరు అకస్మాత్తుగా ప్రశాంతతను అనుభవిస్తారు. సమస్యలు ఉన్నప్పటికీ లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఇదే మొదటి సంకేతం. శనివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం మీరు దేవుని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆలయానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. భజనలు వినాలని అనిపిస్తుంది. మీరు గతంలో నిర్లక్ష్యం చేసిన ప్రార్థనలను ఇప్పుడు ప్రాముఖ్యంగా చూస్తారు. ఈ భక్తి పెరగడం బలహీనత కాదు, ఇది ఆత్మశుద్ధి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి సరిచేయాలనే తపన కలుగుతుంది. మీలో ఒక వినయం పెరుగుతుంది. ఇదే దేవుడు మీ హృదయాన్ని సిద్ధం చేస్తున్న సంకేతం. సోమవారం రోజున మీరు ఓం నమః శివాయ లేదా అమ్మవారి నామాన్ని జపించినప్పుడు
ఒక ప్రత్యేకమైన శాంతి అనుభవిస్తారు. అది కేవలం భావన కాదు, అది ఆధ్యాత్మిక స్పందన. ఈ శాంతి మీకు ముందున్న మార్పుకు బలం ఇస్తుంది. మీరు ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. భక్తి పెరగడం అనేది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని సూచిస్తుంది. మీరు పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను మరిచిపోతారు. కానీ ఈ 4 రోజుల్లో దేవుడు మీకు చిన్న ఆనందాల ద్వారా ఆశనిస్తాడు. ఒక చిన్న శుభవార్త, ఒక పాత స్నేహితుడి కాల్, ఒక చిన్న ప్రశంస, ఇవన్నీ మీ మనసును కదిలిస్తాయి. ఆదివారం రోజు ఒక చిన్న సంఘటన మీ ముఖంలో చిరునవ్వు తెస్తుంది. మీరు అనుకోకుండా ఒక మంచి వార్త వింటారు. అది పెద్ద విషయం కాకపోయినా మీలో ఆశను పెంచుతుంది. ఇది 2వ సంకేతం. సోమవారం మీరు ఒక అద్భుతమైన కల కనవచ్చు. ఆ కలలో దేవాలయం, దీపం, పూలు లేదా వెలుగు కనిపించవచ్చు. ఇది మీ అవచేతన మనసుకు దైవ సందేశం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది శుభసూచన. మంగళవారం నాటికి మీరు చిన్న విషయాల్లో ఆనందం కనుగొనడం ప్రారంభిస్తారు. గతంలో బాధ కలిగించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. మీరు లోపల బలంగా మారుతున్నారు. ఈ చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవే పెద్ద మార్పుకు పునాది. దేవుడు ఒక్కసారిగా మీ జీవితాన్ని మార్చడు. ముందుగా ఆశను పెంచుతాడు. ఆశ పెరిగితే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీరు కష్టంలో ఉన్నప్పుడు చాలామంది దూరమవుతారు. కానీ ఈ 4 రోజుల్లో ఆశ్చర్యకరంగా ఒకరు మీకు సహాయం చేస్తారు. మీరు ఊహించని వ్యక్తి మీ పక్కన నిలబడతాడు. ఇది 3వ సంకేతం. శనివారం లేదా ఆదివారం ఒక వ్యక్తి మీకొక సలహా ఇస్తాడు. ఆ సలహా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకాలం నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు అని. సోమవారం రోజు ఆర్థికంగా చిన్న సహాయం రావచ్చు. అది పెద్ద మొత్తం కాకపోయినా మీకు ఆ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం మనుషుల సహాయం కాదు, ఇది దైవ ఏర్పాట్లు. మంగళవారం మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా పరిస్థితి సర్దుకుంటుంది. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు అని అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడూ ఒక మార్గం ఉంచుతాడు. ఈ సహాయాన్ని గౌరవించండి, కృతజ్ఞత చూపండి. మీరు కూడా భవిష్యత్తులో ఇతరులకు సహాయం చేయాలి. ఎందుకంటే దైవం మన ద్వారా మరొకరికి సహాయం చేస్తాడు. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది 4వ సంకేతం. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఆదివారం వరకు మీరు ఒత్తిడిలో ఉంటారు. కాని సోమవారం మధ్యాహ్నం నుంచి పరిస్థితి కొంచెం సానుకూలంగా మారుతుంది. ఒక అడ్డంకి తొలగుతుంది. ఒక వ్యక్తి తన వైఖరిని మార్చుకుంటాడు. ఒక సమస్యకు మార్గం కనిపిస్తుంది. మంగళవారం ముఖ్యంగా మలుపు దినం. మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం కనబడుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద విజయంగా కాకపోయినా స్పష్టమైన పురోగతి. మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. మీరు సహనంతో ఎదుర్కొంటే అవే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ మార్పు ప్రారంభమవుతుండటం బంగారు కాలానికి పూర్వసూచన. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గమ్యాన్ని చూపించే దశ. మీరు లోపల మారితే బయట ప్రపంచం కూడా మారుతుంది. దైవ సంకేతాలను గమనించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రియమైన తులారాశివారికి, ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లు ఇవన్నీ ఒక పెద్ద మార్పుకు ముందుమాట మాత్రమే. 5వ సంకేతమంటే మీ జీవితంలో బంగారుకాలం ప్రారంభమవుతోందనే స్పష్టమైన సూచన. ఇది ఒక్కసారిగా కోట్ల రూపాయలు రావడం కాదు, ఒక్కరోజులో అన్ని సమస్యలు తొలగిపోవడం కాదు, కాని మీ పరిస్థితులు మెల్లగా, స్థిరంగా, శాశ్వతంగా మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మార్చి 9 సోమవారం సాయంత్రం నుంచి ఒక అంతర్గత ధైర్యం మీలో పెరుగుతుంది. మీరిక భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు. గతంలో సందేహించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. ఇది బంగారు కాలానికి మొదటి కాంతి. మంగళవారం రోజున ఒక చిన్న శుభసూచన కనిపిస్తుంది. మీరు ఎదురుచూస్తున్న ఒక సమాధానం, ఒక అవకాశం, ఒక కలయిక, ఏదో ఒకటి మీలో ఆశను బలపరుస్తుంది. ఇదే 5వ సంకేతం. దేవుడు మీ కష్టాన్ని గమనించాడు. ఇప్పుడు మీ శ్రమకు ఫలితాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ దశలో మీరు చేయాల్సింది ఒకటే, నమ్మకం కోల్పోవద్దు. గతంలో జరిగిన నష్టాలను గుర్తుచేసుకొని భయపడకండి. కొత్తగా మొదలుపెట్టే ధైర్యం చూపండి. బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు, అది గౌరవం, ప్రశాంతత, కుటుంబ సంతోషం, ఆరోగ్య స్థిరత్వం ఇవన్నీ కలిపి ఒక సమగ్ర శుభదశ. మీరు ఈ సంకేతాన్ని గుర్తిస్తే మీ జీవితం కొత్త దిశలో నడుస్తుంది. ఈ 5వ సంకేతం మీకు చెబుతోంది, ఇక మీ బాధలు తగ్గే సమయం దగ్గరపడిందని. జీవితంలో కొన్ని మార్పులు మనం ప్లాన్ చేసుకుని తీసుకుంటాం, కానీ కొన్ని మార్పులు దేవుడు మనకిచ్చే వరం. ఈ 4 రోజుల్లో మీరనుభవిస్తున్న అంతర్గత మార్పు అదే.
భగవంతుడి కరుణ మీ జీవితాన్ని నెమ్మదిగా కొత్త దారిలో నడిపిస్తోంది. మీరు గతంలో కొన్ని నిర్ణయాల వల్ల బాధపడి ఉండవచ్చు, కొందరిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా, మరింత తెలివిగా మారుతున్నారు. ఇది దేవుని కరుణే. కష్టం మనిషిని బలంగా చేస్తుంది. మీరిప్పుడు బలమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్నారు. సోమవారం రోజు మీరు చేసిన ఒక ప్రార్థనకు అంతర్గత సమాధానం లభిస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకు బయటనుంచి కాకుండా లోపల నుంచి సమాధానం వస్తుంది. ఇదే దైవ అనుభూతి. మీరు ఎప్పటినుంచో కోరుకున్న శాంతి ఇప్పుడు మీలో పెరుగుతోంది. మంగళవారం రోజు మీరొక నిర్ణయం తీసుకోవచ్చు. పాత బాధలను వదిలేయడం, పాత విభేదాలను ముగించడం, కొత్త ఆరంభం చేయడం. ఈ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. భగవంతుడు మీకు అవకాశాన్నిస్తున్నాడు. మీరు దాన్ని స్వీకరించాలి. కొత్త జీవిత మార్పు అంటే ఉద్యోగ మార్పు కావచ్చు, ఆలోచనా విధానం మార్పు కావచ్చు, లేదా సంబంధాల విషయంలో ఒక కొత్త అవగాహన కావచ్చు. ఏదైనా సరే, ఇది మీకు శుభదాయకమే. దైవం మీ పక్కనే ఉన్నాడు. తులారాశివారి ఇంట్లో గర్భిణీ మహిళ ఉంటే ఈ 4 రోజులు ప్రత్యేక జాగ్రత్త అవసరం. భావోద్వేగ వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో గొడవలు, అరుపులు, ఉద్వేగ పరిస్థితులు గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. శనివారం మరియు ఆదివారం రోజుల్లో చిన్న ఆరోగ్య అసౌకర్యాలు రావచ్చు. అలసట, తలనొప్పి, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెంటనే భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. విశ్రాంతి, సరైన ఆహారం, వైద్యుల సలహా తప్పనిసరి. సోమవారం రోజు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అవసరం. గర్భిణీ మహిళ భయపడకుండా, ఆందోళన చెందకుండా కుటుంబ సభ్యులు ధైర్యమివ్వాలి. మంచి మాటలు మాట్లాడాలి. శుభవాతావరణం కల్పించాలి. మంగళవారం రోజు అమ్మవారికి దీపం వెలిగించి ప్రార్థించడం మంచిది. గర్భిణీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటే సమస్యలు తగ్గుతాయి. భయపడకండి. జాగ్రత్తగా ఉంటే అన్నీ క్రమంగా సర్దుకుంటాయి. తులారాశివారికి సహజంగా సమతుల్యత అనే గుణం ఉంటుంది. మీరు ఎవరినీ బాధపెట్టకుండా జీవించాలనుకుంటారు, న్యాయం చేయాలనుకుంటారు. ఇదే మీ గొప్ప లక్షణం. మీరు మంచి హృదయం కలవారు. ఇతరుల బాధ చూసి సహాయం చేయాలనుకుంటారు. కానీ మీలో ఒక బలహీనత కూడా ఉంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న విషయానికే పెద్దగా బాధపడతారు. అనుమానాలు పెంచుకుంటారు. ఇతరుల మాటలను ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు. ఇదే మీ బాధకు కారణం. ఈ 4 రోజులు మీ వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి మంచి సమయం. మీరు మీ మంచి లక్షణాలను పెంచుకోవాలి, చెడు అలవాట్లను తగ్గించుకోవాలి. ముఖ్యంగా కోపం, అనుమానం, నిరుత్సాహం ఇవి తగ్గించాలి. సోమవారం మీరొక పరిస్థితిని శాంతంగా ఎదుర్కొంటే మీకు మీపై గర్వం కలుగుతుంది. మంగళవారం మీరొకరిని క్షమిస్తే మీ హృదయం తేలికవుతుంది. ఇదే నిజమైన ఎదుగుదల. మీరు మీలో మారితే ప్రపంచం మీకు మారినట్టే అనిపిస్తుంది. మీ వ్యక్తిత్వమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 4 రోజులు ప్రేమ సంబంధాల్లో సున్నితమైన దశ. మీరు మీ భాగస్వామితో అపార్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారవచ్చు. మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సోమవారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక సంబంధం కాపాడుకోవడానికి సహనం అవసరం. మీరు నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. మంగళవారం రోజు మీరు మీ భాగస్వామికి సమయం కేటాయిస్తే మంచిది. ఒక చిన్న సందేశం, ఒక కాల్, ఒక కలయిక ఇవి సంబంధాన్ని బలపరుస్తాయి. మీరు ప్రేమను చూపించడంలో వెనుకాడకండి. ఒంటరిగా ఉన్న తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఒక కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. మొదట స్నేహంగా మొదలై తర్వాత బలమైన బంధంగా మారవచ్చు. కానీ తొందరపడకండి. సమయం తీసుకొని వ్యక్తిని అర్థం చేసుకోండి. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు. అది నమ్మకం, గౌరవం, సహనం. ఈ 3 పాటిస్తే మీ సంబంధం బలపడుతుంది. ఈ దశలో చిన్న అపార్థాలు వచ్చినా అవి శాశ్వతం కావు. నిజమైన ప్రేమను దేవుడు కాపాడుతాడు. ప్రియమైన తులారాశివారికి ఈ 4 రోజులు ముఖ్యంగా వివాహ జీవితం విషయంలో జాగ్రత్త అవసరం. మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు మాటల తేడా, అహంకారం, అనుమానం సంబంధంలో చీలిక తీసుకువస్తాయి. మార్చి 7 నుంచి 10 మధ్య ఈ భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. శనివారం రోజు మీరు లేదా మీ భాగస్వామి మౌనంగా ఉంటారు. మాట్లాడకుండా ఉండడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పకపోతే ఎదుటివారు ఊహించుకుంటారు. అదే సమస్యకు కారణమవుతుంది. కాబట్టి మౌనం కంటే నిజాయితీగా మాట్లాడటం మంచిది. ఆదివారం రోజు చిన్న విషయంపై వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై విభేదాలు రావచ్చు. ఈ సమయంలో గెలవాలని కాదు, అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే గొడవ అక్కడే ఆగిపోతుంది.
సోమవారం రోజు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మీరు గతంలో జరిగిన విషయాలను మళ్లీ గుర్తుచేసి బాధపడవచ్చు. ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. పాత విషయాలను వదిలేయడం నేర్చుకోవాలి. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మంగళవారం రోజు శుభసూచన ఉంది. మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక ప్రార్థన చేస్తే, ఒకరికొకరు సమయం కేటాయిస్తే సంబంధం బలపడుతుంది. అమ్మవారికి దీపం వెలిగించి కలిసి ప్రార్థించడం మంచిది. మీరిద్దరూ కలిసి భోజనం చేయడం, బయటకు వెళ్లడం లేదా నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం చాలా ఉపయోగకరం. పరిష్కారం ఒకటే: పరస్పర గౌరవం. మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు వినాలి. కోపంతో మాట్లాడిన మాటలు సంవత్సరాల పాటు గాయం చేస్తాయి. కాబట్టి ప్రేమతో మాట్లాడండి. మీ వివాహ జీవితం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితి తులారాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం, ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. కానీ శని ఎప్పుడూ కష్టపడి పనిచేసే వారిని చివరికి గౌరవిస్తాడు. మంగళగ్రహం ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజు మాటలలో కఠినత ఉంటుంది. మీరు ఆలోచించకుండా స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ రోజు ముఖ్యంగా శాంతంగా ఉండాలి. చంద్రగ్రహం భావోద్వేగాలను పెంచుతుంది. సోమవారం రోజు మీరు సున్నితంగా ఉంటారు. చిన్న విషయం కూడా పెద్ద బాధలా అనిపిస్తుంది. ఈ సమయంలో ధ్యానం చేయడం మంచిది. శుక్రగ్రహం ప్రేమ, ఆనందం, కళాత్మకతకు కారకం. ఈ గ్రహం మీకు సహకరిస్తోంది. కాబట్టి సంబంధాలలో పూర్తిగా చెడు జరగదు. కొంత అపార్థం వచ్చినా చివరికి ప్రేమే గెలుస్తుంది. బుధగ్రహం కమ్యూనికేషన్ను సూచిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మాటల్లో జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలు తప్పించుకోవచ్చు. గ్రహస్థితి తాత్కాలికం. మీరు సహనంతో ఉంటే గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. విద్యార్థుల విషయానికొస్తే ఈ 4 రోజులు ఏకాగ్రతలో కొంత లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారం రోజు చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపిస్తుంది. మొబైల్, సోషల్ మీడియా దృష్టి మరల్చే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని నియంత్రించాలి. సోమవారం రోజు చదువులో ఒక చిన్న పురోగతి కనిపిస్తుంది. మీరొక క్లిష్టమైన విషయం అర్థం చేసుకుంటారు. అదే మీకు నమ్మకమిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రతిరోజూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలి. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి పనిభారం పెరగవచ్చు. మీ శ్రమను వెంటనే గుర్తించకపోవచ్చు. కానీ మీరు నిరుత్సాహపడకండి. శనివారం మరియు సోమవారం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం రోజు ఒక చిన్న శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రశంస, ఒక కొత్త బాధ్యత లేదా ఒక ప్రాజెక్ట్ అవకాశం రావచ్చు. మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారులకు ఈ 4 రోజులు జాగ్రత్త సమయం. పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. సహనం పాటిస్తే లాభముంటుంది. ఈ 4 రోజుల్లో ఆర్థిక ఒత్తిడి కనిపిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. ఇంటి అవసరాలు, అప్పుల చెల్లింపులు, పిల్లల ఖర్చులు అన్నీ కలిపి మనసును కలవరపెడతాయి. కానీ ఇది శాశ్వతం కాదు. శనివారం రోజు ముఖ్యంగా ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని వస్తువులు కొనకూడదు. ఆదివారం రోజు ఒక చిన్న ఆర్థిక ఉపశమనం రావచ్చు. ఒక బాకీ డబ్బు తిరిగి రావడం లేదా ఒక చిన్న ఆదాయం పెరగడం జరుగుతుంది. సోమవారం మీరు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. పొదుపు ప్రారంభించడం, అప్పులు తగ్గించడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించడం మంచిది. మీరు ఈ దశలో నేర్చుకున్న ఆర్థిక నియంత్రణ భవిష్యత్తులో పెద్ద లాభమిస్తుంది. మంగళవారం రోజు ధన సంబంధిత ప్రార్థనలు చేయడం మంచిది. ఉదయం ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీరు క్రమంగా డబ్బు నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ 4 రోజులు కఠినంగా అనిపించినా భవిష్యత్తులో మనీ గ్రోత్కు పునాది వేస్తాయి. ఉద్యోగస్తులు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా సహనం పాటించాలి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం శుభం. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 సార్లు ఓం నమఃశివాయ జపించడం మంచిది. వ్యాపారులు మంగళవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థన చెయ్యాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి 2 నిమిషాలు ప్రార్థన చెయ్యండి. ఇది కుటుంబ ఐక్యతను పెంచుతుంది. సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయడం లేదా పాలు సమర్పించడం శుభప్రదం. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే క్రమంగా సమస్యలు తగ్గుతాయి. గ్రహదోషాలు సడలుతాయి.
మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. కష్టకాలం ముగిసి శుభదశ ప్రారంభమవుతుంది. మీ సహనం, మీ విశ్వాసం, మీ కష్టపడే స్వభావం ఇవే మీ విజయానికి నిజమైన మార్గం. ఈ 4 రోజుల రాశిఫలాలను మీరు పూర్తిగా వినారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న మార్పు వెనక ఒక దైవ సంకల్పం ఉందని గుర్తుంచుకోండి. కష్టాలు శాశ్వతం కావు, కాని మీరు నేర్చుకున్న పాఠాలు మాత్రం శాశ్వతం. విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మీతోనే ఉన్నాడు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తులారాశివారికి తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరముండొచ్చు. ముఖ్యంగా ఇంకా మా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం గొప్ప ఆశీర్వాదం. ఇది మాకు మరింత శక్తినిస్తుంది. కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ పేరు, మీ రాశి కూడా కమెంట్ చేయండి. మీ అందరికీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందించాలనే మా కోరిక. ఇలాంటి నిజాయితీగల 100% జ్యోతిష్య విశ్లేషణల కోసం మహేష్ అస్ట్రాలజీ తెలుగుని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు. మీ జీవితంలో శుభం, శాంతి, సంపద నిండాలి.